అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. కల్కి గురించి ఒక్కో అప్డేట్ వింటుంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఇప్పటికే లెజెండరీ యాక్టర్స్ ఇందులో భాగమయ్యారు. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ వంటి వారు నటిస్తున్నారు. ఇదే కాకుండా విజయ్ దేవరకొండ కూడా ఓ క్యామియోగా కనిపించనున్నారని టాక్. ఇప్పుడు మరో భీభత్సమైన న్యూస్ ఏంటంటే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్, నాని కూడా ఉన్నారట. రిలీజ్ అయ్యేలోపు ఇంకా ఎవరెవరు బయటపడతారో చూడాలి. దాదాపు 500 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ జాన్రాలో వస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. 2 రోజుల కిందటే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టారని సమాచారం. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా వరుసగా వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ మూవీ మే 30న రిలీజ్ కానుందని టాక్. అయితే ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇస్తున్నారు. కాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికినట్టు తెలుస్తోంది. కేవలం హిందీ డిజిటల్ రైట్స్ మాత్రమే 175 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. ఈ హిందీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక దక్షిణాది భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను 150 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. అంటే సగం బిజినెస్ అప్పుడే అయిపోయిందన్నమాట. కల్కిలో ఎన్టీఆర్, నాని కూడా నటిస్తున్నారనేది తాజా సమాచారం. ఇప్పటికే ఇందులో విజయ్ దేవరకొండ ఓ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్, నాని కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్ కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృపాచార్యుడి పాత్రలో నాని కనిపిస్తారని టాక్. అమితాబ్ బచ్చన్ రోల్ మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. సినిమా పూర్తిగా బ్లూ మ్యాట్ లో తెరకెక్కుతుందట. గత ఏడాది సలార్తో పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజాసాబ్, స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. దీనికి తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇది కూడా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.